హాయ్ అండి, మా చెల్లి మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే హల్దీతో స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా చెల్లి రెడీ అవుతుంది పెళ్లి కూతురుగా. అదే హల్దీ ఫంక్షన్కి పెళ్లి కూతురు ఎలా లుక్ వస్తుందంటే హల్దీ ఫంక్షన్తోనే చూడండి, చాలా బాగా రెడీ చేశారు కదా. ఇంకా ఇప్పుడైతే బయటకు తీసుకెళ్తున్నారు. ముగ్గురు పేరెంట్ వాళ్ళు అయితే బయట స్టూల్ మీద అయితే కూర్చోబెడతారు. ఇదిగోండి, స్టూల్ మీద కూర్చోబెట్టే ముందు చిన్న ప్రేయర్ అయితే చేస్తారు. ఇదిగోండి, ప్రేయర్ అయితే చేస్తున్నారు పాస్టర్ గారు ఇద్దరు. నెక్స్ట్ అయితే పెళ్లి కూతురిని కూర్చోబెట్టిన తర్వాత కర్ర అయితే నాటాలన్నమాట మట్టిలో. అదిగోండి, ఆ కర్రకి మామిడాకులు అయితే కట్టి మట్టిలో అయితే నాటాలి. అంతలోపు పెళ్లి కూతురు ఖాళీగా ఉండడం ఎందుకని అందరితో అయితే సోదేస్తుంది. ఇంక అందరూ అయితే ఎల్లో కలర్ వేసుకుని రెడీ అయిపోయారు. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు, అలాగే మా బావ, అలాగే నా చిట్టి తల్లి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ ప్రేయర్తో అయితే స్టార్ట్ అవుతుంది. పాస్టర్ గారు ఇద్దరు అయితే ప్రేయర్ చేస్తున్నారు. మా చెల్లి మ్యారేజ్ అయ్యేసరికి నాకైతే 8th మంత్. నా చిట్టెళ్ళు అయితే మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది. పాస్టర్స్ ఇద్దరు పసుపు రాసి అలాగే అక్షింతలు వేసిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళిద్దరు, అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళిద్దరూను, ఇంకా అలాగే చాలామంది ఊర్లో చాలామందిని అయితే పిలుచుకుని అయితే ఇలాగ హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది మా సైడ్. ఇలాగ అందరూ వచ్చి అయితే పెళ్లి కూతురికి అక్షింతలు వేసి అయితే ఆశీర్వదిస్తారు. నెక్స్ట్ అయితే ఈ అక్షింతల కార్యక్రమం అయిపోయిన తర్వాత పసుపు రాయడం అయిపోయిన తర్వాత బియ్యం పిండితో అయితే ఇలాగా కొట్టుకుంటారనమాట. చూడండి, చాలా దారుణంగా అయితే వేసుకుంటున్నారు. మగోళ్ళు కూడా అయితే చాలా దారుణంగా. చూడండి మా అత్తనైతే ఎలా తయారు చేశారో. మా బుడ్డోడిని కూడా, మా మేనల్లుడిని బర్త్డేకి వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, వాడే. చూడండి అసలు ఎంత దారుణంగా చేసుకున్నారో. బాయ్స్ అయితే మరీ దారుణంగా తయారయ్యారనమాట. ఆడవాళ్ళ కన్నా వీళ్ళే ఎక్కువ పసుపు అయితే కొట్టుకున్నారు. చూడండి, వాళ్ళని కూడా చూపిస్తాను. చూడండి, చిన్న పిల్లల మీద కూడా వేసేస్తున్నారు పసుపు. ఇప్పుడు లాస్ట్లో అయితే పలహారం కింద అరటిపళ్ళు అలాగే కూల్ డ్రింక్ అయితే వేస్తున్నారు మా బాబాయ్. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను మా బావ కూడా మా చెల్లికి అక్షింతలు వేసేసిన తర్వాత ఇలాగ మంగళ స్నానం అయితే చేయిస్తున్నారు. తీసుకెళ్ళా, నువ్వే ఫోటోగ్రాఫర్ లాగా ఉన్నావు.